హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈ రోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్లి పార్ట్ 23. శివ వైశాలిని లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి, గురువు గారు, మీరు నాకు ఇంత పెద్ద అబద్ధం చెబుతారని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు. శివ నిజాన్ని తెలుసుకున్నాడేమో అని వైశాలి భయపడుతూ అతని వైపు చూసింది. కానీ శివ ముఖం చిట్లించి, నీకు అబ్బాయిలంటే ఇష్టం, కానీ నాకు అమ్మాయిలంటే ఇష్టమని చెప్పావు. ఇంత పెద్ద అబద్ధం చెప్పడానికి నీకు కొంచెమైనా సిగ్గు అనిపించలేదా అని అంటాడు. ఆ మాటలకి వైశాలి ఆశ్చర్యంగా శివ వైపు చూసింది. శివకు ఈ విషయం ఎలా తెలిసింది అని వైశాలి ఆశ్చర్యపోయింది. శివ తన చొక్కా వెనక నుండి వైశాలి డైరీని తీసి ఆమె వైపు విసిరి, నువ్వు నీ బ్యాగ్ మర్చిపోవడం మంచిదైంది. ఆ సమయంలో నేను ఈ డైరీని చూశాను. ఆ మాటలకు వైశాలి కళ్ళు పెద్దవి అయ్యాయి. శివ చేతిలో నుంచి తన డైరీని లాక్కుంటూ, శివ, నా డైరీ నాకు తిరిగిచ్చేయ్. అనుమతి లేకుండా ఎవరి డైరీని చదవకూడదని నీకు తెలియదా అని అడుగుతుంది. ఆ మాటలకి శివ నవ్వి, నాకు అన్నీ తెలుసు, కానీ నువ్వు నా స్నేహితుడివి. స్నేహితులతో ఉన్నదంతా తెలుస్తుంది. నీ వస్తువులను నేను తాకగలను, చదవగలను అని చెప్పాడు. ఆ మాటలకి వైశాలి శివ వైపు తదేకంగా చూసింది, కానీ శివ ఏమాత్రం చలించలేదు. అతను కొనసాగిస్తూ, నువ్వు నాకు బాగా రాశావు. నీ రాత అద్భుతం. నువ్వు నా మనసుని దోచుకున్నావు అని చెప్పగానే వైశాలి కలత చెంది శివ చేతిలో నుంచి డైరీ లాక్కుంటూ, శివ, నువ్వు చేస్తున్నది సరైన పని కాదు. లేకపోతే నా డైరీ నాకు తిరిగి ఇచ్చే అని అంటుంది. శివ చెయ్యి పైకెత్తి, లేకపోతే ఏంటి? నువ్వు అన్నయ్యకు చెప్పు. నువ్వు నీ డైరీలో అతని కోసం రాసినది నేను కూడా అన్నయ్యకి చెబుతాను అని అంటాడు. ఆ ఒక్క మాటకి ఆమె చేతులు అక్కడే ఆగిపోయి శివ వైపు చూడటం మొదలుపెట్టింది. అందుకే శివ వైశాలిని ఆట పట్టిస్తూ ఇలా అన్నాడు. చూడటానికి బాగానే ఉన్నాను, కానీ నోరు తెరిస్తే బట్టల ఫ్యాక్టరీ కాదు, బొగ్గు ఫ్యాక్టరీ తెరిచినట్టుగా ఉంది. జనాలకు బట్టలు కాదు, వండే బొగ్గును సరఫరా చేస్తున్నాను. అంత పెద్ద కారుతో తిరుగుతాడు, కానీ డ్రైవింగ్ రాదు. అతనికి లైసెన్స్ రద్దు చేయాలి. కానీ నువ్వు ఏమన్నా సరే, అతను కొంచెం మంచివాడే అని నాకు దగ్గరగా తెలిసాకే అర్థమైంది. డైరీలో రాసిన దాని గురించి శివ చెప్పగా విని వైశాలి చాలా సంతోషపడింది. ఆమెకు డైరీ రాయడం ఇష్టం లేదు, కానీ మనసులో ఏదైనా అనుకున్నప్పుడు స్నేహితుడు లేకపోవటం వల్ల ఎవరితోనూ పంచుకోలేక దాన్ని డైరీలో రాసేది. నిన్న శశి నిద్రపోతున్నప్పుడు తన వాళ్ళు శశి చాలా బాధపడ్డాడని, కానీ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె ఈ వాక్యం కూడా రాసింది. ఈ విషయం ఆమె మనసును కదిలించింది. అందుకే తన మనసులో తేలిక పలుచుకోవటానికి పుట్టినప్పటి నుండి నిన్నటి వరకు తను చేసిన ప్రతి ఒక్క పని, శశి యొక్క అన్ని రూపాలను 4 దిక్కులలో రాసి ఈ ఈ డైరీ శివ చేతికి చిక్కింది. శివ ఏమనుకుంటాడో ఏమో, నాకు అర్థం కావటం లేదు అని వైశాలి ఆలోచనలో మునిగి ఉండగా మళ్ళీ శివ వావ్ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు వైశాలి ఏమైంది అని అడుగుతుంది. డైరీ అంతా నేను అన్నయ్య గురించి రాశాను. నీకు అన్నయ్య అంటే ఇష్టమా అని చెప్పగానే వైశాలి పెదాలు గిల్లుకుంటూ, వైశాలి శివ చెయ్యి పట్టుకొని, మరి ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వు అప్పటికే పెళ్లి ప్రతిపాదన చేశాను కదా అని అనగానే, ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ సమయంలో మీ అన్నయ్య ఎలా ఉంటాడో నాకు తెలియదు కదా అని అనుకొని నిన్ను నువ్వు కాపాడుకోవటానికి తెలివి తక్కువ అబద్ధం చెప్పి ఉంటావు. కానీ మా అన్నయ్యను ప్రత్యక్షంగా చూసినప్పుడు షాక్ అయ్యావు. నేనంత తెలివి తక్కువ దాన్ని మీలాంటి అందమైన అమ్మాయిని గురించి ఏమనుకున్నాను. కానీ ఇందులోని తప్పు కూడా ఉంది. నువ్వు నా మాట నమ్మి ఒక్కసారి అన్నయ్య ఫోటో చూసి ఉంటే ఈ పాటికి మీ ఇద్దరికి పెళ్లి అయిపోయేది. కానీ దాని గురించి మర్చిపో. అస్సలు లేకపోవడం కంటే ఆలస్యంగా అయినా మంచిదే. ఇంకా మరీ ఆలస్యం కాకూడదు. అలా శివ ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. వైశాలి కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూస్తుంది. పెళ్లి శశి పతనానికి నాంది. ఆమె మాంగలిక, కానీ నిజం తెలిసిన రోజు శివ ఆమెను ఎత్తుకు వెళ్ళి ఇంటి నుండి బయటకు విసిరేస్తాడు. కనీసం తన సోదరికి ఇచ్చి పెళ్లి చేసే మాట కూడా చాలా దూరపు ఆలోచనలో ఉంటుంది. అలా వైశాలి మళ్ళీ ఆలోచిస్తుండగా శివ ఆమె ముఖం ముందు చెయ్యి ఊపుతూ,
పెళ్లి గురించి కలలు కంటున్నావా? అది మంచి విషయమే. తర్వాత అలంకరణ ఎలా జరిగిందో చెప్పు. నిజమైన పెళ్లిలో మనం అలాగే చేయించుకుందాం. కానీ నాకు ఒకటి చెప్పు, నీకు అన్నయ్యతో ఎప్పుడు అంత సన్నిహిత పరిచయం ఏర్పడింది? ఇంకా అన్నయ్య నీతో ఎలా ప్రవర్తించేవాడు అని అడుగుతాడు. ఆ మాటలకి వైశాలి ఆశ్చర్యంతో కళ్ళు నోరు మూసుకుపోయింది. కానీ ఆమె తేరుకునేసరికి శశి అక్కడికి వచ్చి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. వైశాలి భయంతో నిటారుగా నిలబడింది. శివ తన డైరీని దాచి వైశాలి వైపు చూస్తూ ఏమీ లేదన్నయ్య, నిన్న కాస్త దగ్గరగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటే అన్నాడు. శశికు కనుబొమ్మలు పైకెత్తి నీ తలకి దెబ్బ తగిలిందా, ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. అప్పుడు శివ వైశాలి భుజం తట్టి పాటలు పాడుతూ అన్నా నీ హృదయ భావాలను అర్థం చేసుకో అని చెప్పాడు. శశి శివ వైపు తీక్షణంగా చూసి నీకు మతిపోయింది అని చెప్పాడు. శివ తన బ్యాడును మెరిపించాడు. ఇంత పొద్దున్నే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నాడు. శివ అప్పుడే శశిని పని పట్ల భయం ఆందోళన కారణంగా వైశి ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు శివ ఇలా అన్నాడు. ఏం అన్నయ్య, నిన్న టీచర్ హడావుడిలో తన బ్యాగ్ ఇక్కడే మర్చిపోయాడు. ఆమె నాకు చాలాసార్లు ఫోన్ చేసింది కానీ నా ఫోన్ సైలెంట్లో ఉంది. అందుకే వైశాలి తన బ్యాగ్ తీసుకోవడానికి వచ్చి ఉంటుంది. పాపం ఆ అమ్మాయి బ్యాగ్ ల్యాప్టాప్ ఉంది. ఆమె రాకపోయి ఉంటే తన పని ఎలా చేసుకునేది? అలా శివ మాటలు నిన్న పంతులు గారు చెప్పిన అదే విధంగా అనుసరించిన విషయాన్ని వైశాలికి గుర్తు చేశాయి. మరి ఉదయాన్నే ఆమె ప్రార్థనల గురించి మర్చిపోయింది. శివ చెప్పింది విన్న తర్వాత వైశాలి శశి సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు రా. ఇప్పటి నుండి ఆడల గురించి మాట్లాడాలి అని అడుగుతాడు. వైశాలి శివ నుండి తప్పించుకోవడమే మంచిది కూడా భావించి సరైనది చెప్పబోయింది. కానీ అంతలోపే శివ నువ్వు వెళ్ళు అన్నయ్య, నాకు టీచర్తో కొంచెం పని ఉంది. ఆ తర్వాత నేను టీచర్ని ఫ్యాక్టరీ దగ్గర దింపుతాను అని చెప్పాడు. శశి నీకు వైశాలి నుండి ఏం కావాలి అని అనగానే అప్పుడు శివ మెల్లగా కొంటె స్వరంతో ఏమైంది అని అడిగాడు. శశి శివకు దూరంగా నిలబడి ఉన్నందున అతనికి ఏమి వినిపించడం లేదని అతని దగ్గరలో వైశాలి నిలబడి ఉన్నందున శివ మాటలు విని ఆశ్చర్యంతో ఆమె నోరు మళ్ళీ తెరుచుకుంది. శివ మళ్ళీ గొణుకుతూ ఉండటం చూసి శశి ఏం మాట్లాడుతున్నావు, కొంచెం గట్టిగా మాట్లాడు అని చెప్పాడు. శివ వెంటనే నేను ఏమీ చెప్పడం లేదు అని బదిలిచ్చాడు. శశి అయితే నీకు వైశాలి నుండి ఏం కావాలి అని మళ్ళీ అడుగుతాడు. శివ సరదాగా ఇలా అంటాడు. ఏమిటన్నయ్య, ఇప్పుడు టీచర్ని నాతో కాసేపు ఒంటరిగా వదిలి వెళ్ళొచ్చు అని చెప్పాడు కదా, నాతో ఉంటే అసూయ పడతావా అని అడుగుతాడు. ఆ మాటలకి శశి కళ్ళు పెద్దవి చేశాయి. శివ దేని గురించి మాట్లాడుతున్నాడో అతనికి సరిగ్గా అర్థమైంది. శశి వెంటనే వైశాలి వైపు చూశాడు. ఆమె కళ కిందకి దించి తన స్కార్ఫ్ను తిప్పుతుంది. వైశాలి ఎంత అసౌకర్యంగా ఉందో తెలియజేసింది. అప్పుడు శశి ఏమీ మాట్లాడటం సరికాదని అతను భావించాడు. ఎందుకంటే ఆమె ఏదైనా మాట్లాడితే శివ మరో 10 విషయాలు చెప్పే శక్తి ఉంది. శివ వాదనలో గెలవడం అసాధ్యం. పైగా వైశాలి మరింత ఇబ్బందికి గురవుతుంది. ఇలా ఆలోచిస్తూ శివ శశి వైపు కోపంగా చూసి తర్వాత కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. శశి ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు వైశాలిని తీసుకువెళ్తాడా లేదా, ఒకవేళ శివ కూడా వాళ్ళ వెనకాల వెళ్తాడా లేదా, అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.